హలో అండి అందరికీ. మేమైతే హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఆడపడుచు కూతురు హల్దీ ఫంక్షన్ ఇది. చూడండి ఈ విధంగా మేమైతే ఎంతో హ్యాపీగా మేము ఫ్యామిలీతో కుటుంబంతో అందరం కలిసిమెలిసి ఈ విధంగా అయితే చక్కగా అయితే హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయినాము. చూడండి మా ఆడపడుచు వాళ్ళు ఫ్యామిలీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే హల్దీ ఫంక్షన్ చేసినప్పుడు చక్కగా మనం అందరం ఈ విధంగా కలుసుకొని ఎంతో హ్యాపీ మూమెంట్లో అందరూ పాట పాడుకుంటూ కలిసిమెలిసి ఉంటూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం ఏం చేయాలన్నా మనం అంతా కలిసిమెలిసి చేయడంలో ఉన్న ఆనందం మరి దీంట్లోనూ ఉండదనేది నా అభిప్రాయం అండి. చూడండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా పెళ్లి టైంలో మాత్రం నిజంగా ఆనందం అనేది ఎంతో విలువైనది, ఎంతో సంతోషకరమైన జీవితం అయితే ఉంటూ ఉంటుంది. చూడండి ఇక్కడైతే మంచి చక్కగా డెకరేషన్ అయితే చేశారు. అందరూ కలిసి అయితే చక్కగా వీడియోస్ అయితే దిగుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు చక్కగా. చూడండి విలేజ్ స్టైల్ ఎలా ఉందనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఆడపడుచు కూతురు ఏం చేస్తుంది అనేది మీకు చాలామంది అయితే డౌట్ అయితే వస్తూ ఉంటుందండి. మా ఆడపడుచు కూతురు అయితే ఆర్మీలో జాబ్ అయితే చేస్తుంది. ఇంకా కాబోయే వరుడు కూడా ఆర్మీ జాబే చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరికీ అదే ఫీల్డ్లో ఉండడం వల్ల వాళ్ళకి మంచిగా సెట్ అయిద్దని ఆ సంబంధం అయితే ఓకే అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా బుడ్డోడు అయితే లాంచ్ చేసుకొని చూడండి ఎలా చేస్తున్నాడో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే పిల్లలతో ఉన్న సందడి హడావుడి మామూలుగా అయితే ఉండదండి. చూడండి ఎలా చేస్తున్నారో మా పిల్లలైతే. ఇలా కలిసిమెలిసి పిల్లలతో ఈ విధంగా హ్యాపీ మూమెంట్ అనేది అందరికీ ఉంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఈ విధంగానే అన్ని రకరకాలుగా ఫోజులు చేసుకుంటూ చక్కగా అందరూ కలిసిమెలిసి ఎంతో ఆనందమైన క్షణములను ఈ విధంగా అయితే గడుపుతూ ఉంటారు. నిజంగా 10 మంది కలిసినప్పుడు ఆనందం అనేది నిజంగా మాటల్లో అయితే చెప్పలేము. చూడండి మా పిల్లలందరూ కలిసి చక్కగా ఎలా పోజు అన్ని ఫొటోస్ దిగుతున్నారో ఈ విధంగా నిజంగా ఇలా కలిసి ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఫ్రెండ్స్. మరి మీ అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశాన్ని అయితే మాకు కలిగించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి అందరితో కలిసి ఉన్న ఆనందము సరదా నిజంగా మాటల్లో అయితే చెప్పలేను. చూడండి అంత సంతోషకరమైన క్షణాలు అయితే అందరు కలిసినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. చూడండి జీవితం అన్నప్పుడు మనం ఎప్పుడు బిజీగానే కాకుండా ఏదైనా పెళ్ళి టైంలో కానీ ఫంక్షన్ లేదని చేసినప్పుడు మాత్రం ఇలా అందరం కలిసి ఆ ఆనందమైన క్షణంని అందరూ ఆహ్వానించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా ఇలా అందరు కలిసి ఉన్నప్పుడు ఆ ఆనందం నిజంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనమైతే అవి కొనలేము. అది ప్రత్యక్షంగా మనం అందరం ఫీల్ అవ్వాల్సింది. ఎందుకంటే ఎప్పుడు బిజీ ప్రపంచంలో అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాలు అనేది వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంతో సంతోషకరమైన క్షణాన్ని అయితే మనం అందిపుచ్చుకుంటామనేది నా అభిప్రాయం అండి. చూడండి ఇంకా పిల్లలందరూ కలిసి ఎలా సందడి చేస్తున్నారో. పిల్లలు చేసే సందడి అంత ఇంత ఉండదండి. పిల్లలు ఉంటే ఆ ఇల్లు అయితే కలకళ్ళాడుతూ ఉంటుందండి. చూడండి చక్కగా అందరూ కుటుంబాలతో కలిసి ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటే నిజంగా దాంట్లో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు కదా ఫ్రెండ్స్. చూడండి మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ ఫంక్షన్లు చేసినా కానీ మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్లు పిలిచినప్పుడు మనం అందరం ఈ విధంగా కలిసి హ్యాపీగా అందరు కలిసిమెలిసి ఉంటే నిజంగా ఎంతో హ్యాపీకరంగా ఎంతో సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీ అందరూ కూడా ఈ విధంగా ప్రతి ఏ ఫంక్షన్ అయినా సరే ప్రతి ఒక్క ఫంక్షన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీలు కాకుండా ఉంటుంది, అయినా తప్పదు కదండి. మరి ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే కదా. ఇంకందరూ ఇలా విధంగా కలిసిమెలిసి కుటుంబాలతో కలిసిమెలిసి ఉంటూ సంతోషమైన జీవితాన్ని అయితే కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. చూడండి పెళ్ళైన తర్వాత అయితే ఆడపిల్లకి దూరం అవుతూ ఉంటారు మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ అయితే నిజంగా ఎప్పుడు అది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎప్పుడైనా తల్లి కూతుర్ల ప్రేమ అనురాగం అవి ఎప్పుడు అలాగే ఉంటుంది. అమ్మ ఎప్పుడు పక్కన ఉంటే పెళ్ళైన తర్వాత దూరం అవుతే ఆ క్షణంలో అయితే తట్టుకోలేని ఆ దుఃఖాన్ని అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు అనుభవిస్తూ ఉంటారండి. చూడండి ఇక్కడైతే మా స్వాతి చూడండి ఎంత చక్కగా అయితే ఈ విధంగా
ఫ్రెండ్స్ మీ అందరు బ్లెస్సింగ్ ఏమని మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మీ అందరి దీవెనలు ఆమెకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ వచన ఇంకా వాళ్ళందరితో కలిసి చక్కగా అయితే ఇలా కలిసిమెలిసి చక్కగా ఆనందమైన క్షణం ఆమెకైతే చాలా స్వీట్ఫుల్ మెమరీ అయితే ఉండిపోతుందండి. చూడండి ఆ క్షణంలోని అన్నీ ఎంత అద్భుతమైన విశేషమో కదా. ప్రతి ఒక్క కుటుంబంలో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఇలా చాలా స్వీట్ మెమరీగా అయితే ఉంటుందండి. ఇంకా అంతమంది తన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అయితే చూడండి అమ్మమ్మ నాయనమ్మ అట్లా ఉన్న వాళ్ళు కూడా అక్కడ తనతో ఆడుకోవాలి ఈ విధంగాని అక్కడైతే వెయిట్ అయితే చేస్తూ ఫన్గా అయితే చూడండి ఎలా చేస్తున్నారో. ఫ్రెండ్స్ మీ అందరు కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు కూడా ఈ ఆనందమైన క్షణంలో ఇటువంటివి మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే మనం ఇలా ఉన్నప్పుడు మాత్రం నిజంగా అన్నీ మర్చిపోతామంటే అసలు ఏది బాధ అసలు ఏదనేది కూడా ఉండదు. అంత హ్యాపీగా అయితే ఉంటుందండి. ఇటువంటి మధురమైన క్షణాల్లో అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఉండాలి, వెళ్ళాలి, పోవాలి, రావాలి. చూడండి ఫ్రెండ్స్ మీ అందరి బ్లెస్సింగ్ ఏమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.